రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు తగ్గుముఖం పట్టి ప్రస్తుతం డ్రైగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పొడి వాతావరణం ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? మరి మంత్లీ ఫోర్కాస్ట్ చూసుకుంటే కూడా ఈ మంత్ ఆగస్టు కూడా ఎక్కువ వర్షపాతం అనేది నమోదు అవ్వడం లేదు. అదేవిధంగా ప్రస్తుతం లోటు వర్షపాతం ఎలా ఉంది? అదేవిధంగా ఎలినో ప్రభావం ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? అసలు ఇంకా భారీ వర్షాలు పడేటువంటి ఛాన్స్ ఉందా లేదా? ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి రఘు సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి సార్ అసలు ఈ మంత్ చూసుకుంటే ఆగస్టులో కూడా అంటే కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు మనం చూసాము. మొత్తంగా కూడా పొడి వాతావరణమే కనిపిస్తోంది. ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏంటి వర్షాలకు సంబంధించి? ఈ రోజు నుంచి మాట్లాడుకున్నట్లయితే మనకి తెలంగాణ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు జల్లులే కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వీటితో పాటుగా మనకి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షపాతం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఈ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్లో చూసుకున్నట్లయితే అండి. ఓన్లీ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్లోనే మనకి ఎటువంటి యాక్టివిటీ ఉండకపోవచ్చు. బట్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం చూసుకున్నట్లయితే మాత్రం ఆన్ యావరేజ్ మనకి ఉరుములతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు చెదురుమదురు జల్లులు తేలికపాటి మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉంటాయండి. ప్రస్తుతం ఎలినో ప్రభావం ఎలా ఉంది సార్? అంటే ఈసారి మనం చూస్తున్నాం కదా, ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం అనేది చాలా లోటు కనిపిస్తుంది. ఎంత మైనస్లో ఉన్నాం సార్ ప్రస్తుతం మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే -17% మనం డెఫిషియట్లో అయితే ఉన్నామండి. దీన్ని మనం నార్మల్గానే ఇబ్బందిస్తాము, ఎందుకంటే -19 to +19 మనకి నార్మల్ కిందకు వస్తుంది. బట్ రాబోయే 2-3 రోజుల్లో ఏమన్నా కొంచెం వర్షాలు లేకపోతే ఇది కొంచెం లోటు మరి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మనం ముఖ్యంగా నార్దర్న్ డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే మనకి నార్మల్ కండిషన్స్ ఉన్నాయండి. ఒక కామారెడ్డి ఒక్కటే మనకి ఎక్సెస్ కండిషన్ అయితే నమోదైంది. అండ్ ముఖ్యంగా హైదరాబాద్ అండ్ నిర్మల్ ఈ జిల్లాల్లో కూడా మనకి లోటు వర్షపాతం అయితే కొనసాగుతుంది. వీటితో పాటుగా మొత్తం మన తూర్పు అండ్ సౌత్ జిల్లాల్లో మనకి ఎక్కువగా లోటు అయితే ఉందండి. తెలంగాణ డెఫిషియెంట్ గురించి ఏం చెప్తారు సార్? అంటే తెలంగాణ మాట్లాడుకుంటే -17% మనం అంటే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అండి. బట్ ఈ నెల చూసుకున్నట్లయితే -39% అయితే మనం ఉన్నాం ఒక్క ఆగస్టు పరంగా చూసుకున్నట్లయితే అండి. సో ఈ ఎలినో ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది సార్? ఈ ఎలినో అనేది ప్రస్తుతం మనకి ఇది మోడరేట్ అంటే మధ్యస్థ ఎలినో కిందే ప్రస్తుతం ఉన్నదండి. కానీ కండిషన్స్ అన్నవి మనకి ఎవాల్వ్ అవుతున్నాయి స్ట్రాంగ్గా మారడానికి. మనకి సెప్టెంబర్ నెలాఖరికి ఇది స్ట్రాంగ్ అయ్యి ఆ తరువాత మనకి ఎస్పెషల్లీ డిసెంబర్లో ఇది వెరీ స్ట్రాంగ్ ఎలినో కింద మారి ఆ తర్వాత మార్చి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనకి న్యూట్రల్ ఎక్కువ ఉండి ఆ తర్వాత ఇక కంప్లీట్గా మనకి ఎలినో అన్నది తగ్గి లానినా ప్రభావం మనకి వచ్చే మాన్సూన్ అంటే జూన్ జూలైకి మళ్ళీ కొంచెం లానినా ప్రభావం మనకు కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాగల 4-5 రోజుల్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉండబోతుంది? ఈ 4-5 రోజులు మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఒక తేలికపాటి నుంచి మోస్తారు జల్లులే ఎక్కువగా మనకి ఉండే అవకాశాలు ఉన్నాయండి. అండ్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు మాట్లాడుకున్నట్లయితే అంటాం చాలా తక్కువ వర్షపాతం అయితే నమోదే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినాప్టిక్ కండిషన్ ఏమైనా ఏర్పడి భారీ వర్షాలకి ఏమైనా అంటే ఛాన్స్ ఉంది సార్? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎటువంటిది లేదండి. బట్ ఏమైనా లోకలైజ్డ్ ఈవెంట్స్ ఏమన్నా వస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ రైన్. బట్ అదేంటంటే ఒక 3 days ముందు అయితే ప్రెడిక్ట్ చేసే కెపాసిటీ అయితే ప్రస్తుతం ఎక్కడా లేదండి ఇది. సో లోకలైజ్డ్ సిస్టమ్స్ అనేవి మనకి ఒకరోజు ముందే మనకు తెలుస్తాయి. ఏ రోజైతే ఆ రోజు మార్నింగ్ ఉన్న కండిషన్స్ బట్టి మనం చెప్పగలం వాటిని. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఎటువంటి సినాప్టిక్ కండిషన్స్ అయితే మనకి తెలంగాణ మీదుగా ఏర్పడే అవకాశాలు అయితే లేవండి. ఎస్పెషల్లీ మనకి నార్త్ ఇండియాలో ఎక్కువ కొంచెం ఆవర్తనాలు అండ్ ద్రోణులు అన్నవి నార్త్ ఇండియాలో ఎక్కువ ఏర్పడుతున్నాయి. మనకి సౌత్లో అయితే ఎక్కడ ఏర్పడడం లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో. సో తెలంగాణ వ్యాప్తంగా అయితే ఎటువంటి అనుకూల పరిస్థితులు అయితే ఉండవండి. ఈసారి అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి అంటే ఎలినో ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. అందుకు వర్షాలని తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పంటకు సంబంధించి కూడా వేసుకోవచ్చా లేదా, ఒకవేళ వేసుకున్న తర్వాత ఇలా వర్షపాతం లేకపోతే ఏంటి పరిస్థితి అన్నది కూడా బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. రైతులకు సంబంధించి ఏం చెప్తారు? అదే చెప్తాం మనం ఫ్రమ్ ద డే 1 అంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి మనం చెప్తుంది ఇదే అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎలినో కండిషన్స్ ఏర్పడే అవకాశం ఉన్నాయని తెలిసిన వెంటనే మనం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎస్పెషల్లీ వ్యవసాయ శాఖ వారికి మనం ముందు నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. అందుకే మేము మా బులెటిన్స్ పరంగా ఈవెన్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మేము ఇచ్చే అగ్రి అడ్వైజరీ బులెటిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా మేము
చాలా క్లియర్గా చెప్తున్నాం. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల లోటు వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఉండే వర్షం కూడా అసమాన వర్షం ఉన్నాయి. ఏమంటాం, ఒకే ప్యాటర్న్లో ఉండే వర్షాలు కాదు. ఒక దక్కన ఎక్కువ, ఒక చోట తక్కువ, అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో దీనివల్లే మనం ముందు నుంచి కూడా మనం రైతులకు చెప్తుంది నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు, ఎస్పెషల్లీ ఈ అపరాలు, లేదంటే ఏమంటాం ఆయిల్ సీడ్స్, ఇలాంటివి, మిల్లెట్స్, ఇలాంటి వాటికి వెళ్ళమని మనం ముందు నుంచి చెప్తూ ఉన్నామండి. ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ సంవత్సరం మనకి కొంచెం వర్షపాతం అనుకున్న దానికన్నా తక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే స్టేట్మెంట్. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి వరి కాకుండా అండి, వాటి వైపే మొగ్గు చూపాలని మనం చెప్తూ ఉన్నామండి. ఈ ఎలినో ప్రభావం వల్ల ఇక టెంపరేచర్ పెరిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఆబ్వియస్ అండి, మనకి ఎప్పుడైతే మబ్బులు లేవు అంటే టెంపరేచర్, ఎండ ఎక్కువ ఉంటుంది. సో ఎండ ఎక్కువ ఉందని టెంపరేచర్స్ పెరుగుతాయండి. అదే బట్ టెంపరేచర్స్ ఉంటాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకి రాబోయే 2-3 రోజులు చూసుకున్నట్లయితే 1 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్స్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటితో పోల్చుకుంటే. పొడి వాతావరణం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈవినింగ్స్ అండ్ నైట్స్లో మనకి అక్కడెక్కడ కూడా ఈ ఉరుములతో కూడిన వర్షాలు అయితే ఉంటాయండి. ఇది ఎక్కడెక్కడ అంటే ఎల్లో అలర్ట్స్ ఏమైనా జారీ చేశారా? అంటే ఎల్లో అలర్ట్స్ అంటే ఎస్పెషల్లీ మనం ఈ థండర్స్టార్మ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సో దానికోసం ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఎక్కడైతే మనం ఎల్లో ఇచ్చామో ఇంక్లూడింగ్ సిటీ, ఇవాళ మనకి ఈ ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ఉన్నాయి. హైదరాబాద్లో ఎలా ఉంటుంది సార్? హైదరాబాద్లో కూడా అదే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి, కానీ ఉరుములతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ మంత్ చూసుకుంటే కూడా, ఈ మంత్లీ ఫోర్కాస్ట్ చూసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అంటే దాదాపు ఈ మంత్ మొత్తంలో కూడా కొన్ని టైమ్స్ అంటే వీక్లో ఒక 2 టైమ్స్ అట్లా కూడా భారీ వర్షాలు ఏర్పడ్డాయి. మొత్తంగా కూడా తగ్గుముఖం పట్టడమే చూసాం మనము. ఈ పొడి వాతావరణం కూడా ప్రస్తుతం ఈరోజు కూడా హైదరాబాద్లో ముఖ్యంగా పొడి వాతావరణమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాగల 4-5 రోజుల్లో కూడా ఇదే విధంగా పొడి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు సూచనలు, సలహాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వరి సాగుకు సంబంధించి కూడా వరి పంట అనేది కొంతవరకు తగ్గిస్తే మంచిది అంటున్నారు. ఎందుకంటే ఈసారి ఎలినో ప్రభావం ఎక్కువ మేర కనిపిస్తోంది. అంటే గత సంవత్సరంతో లాస్ట్ ఇయర్తో చూసుకుంటే కనుక ఎలినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పడతాయని కూడా ముందు నుంచి అప్డేట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అందుకు రైతులు ముఖ్యంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సీడ్స్కి సంబంధించి అట్లాంటి ఆయిల్ సీడ్స్ ఇట్లాంటివి అంటే వాటర్ ఎక్కువ నమోదు కానటువంటి పంటలు వేసుకుంటే మంచిదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి వెదర్ అప్డేట్స్. కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్ భానుశ్రీ, పల్లవి టీవీ, హైదరాబాద్.